హిందూ పురాణాలలో అత్యంత ప్రియమైన దేవతలలో ఒకరైన గణేష్ గురించి మా కథనానికి స్వాగతం. తన ఏనుగు తల మరియు జ్ఞానంతో నిండిన శరీరంతో గణేష్ అడ్డంకులను తొలగించేవాడు మరియు తెలివి మరియు నేర్చుకునే దేవుడు. అతని ప్రత్యేకమైన ప్రదర్శన మరియు దయగల ప్రవర్తన అతన్ని చాలా గృహాలలో ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగా చేస్తాయి. గణేష్ తన వివేకం కోసం మాత్రమే కాకుండా అతని భార్యలు రిద్ధి మరియు సిద్ధితో అతని ప్రేమపూర్వక సంబంధాల కోసం కూడా గౌరవించబడ్డాడు. శ్రేయస్సు మరియు విజయాన్ని ప్రతిబింబించే రిద్ధి మరియు ఆధ్యాత్మిక సాఫల్యానికి ప్రాతినిధ్యం వహించే సిద్ధి గణేష్ పక్షాన నిలబడి వారి దైవిక భాగస్వామ్యాన్ని సామరస్యం మరియు సమతుల్యతకు చిహ్నంగా మారుస్తాయి. ఈ దైవిక కలయిక నుండి ఇద్దరు అద్భుతమైన పిల్లలు జన్మించారు. లంబోదర, దీని పేరు పెద్ద పొత్తికడుపు అని అర్థం, అతని ఆనందం మరియు ఉల్లాసభరితమైన స్వభావానికి ప్రసిద్ధి. సిద్ధి, కుమార్తె, ఆధ్యాత్మిక లక్ష్యాలు మరియు ఆశీర్వాదాల నెరవేర్పును సూచిస్తుంది. ఈ పిల్లలు తమ తండ్రి జ్ఞానం మరియు సద్గుణాల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతారు. ఒక తండ్రిగా గణేష్ పోషణ మరియు సంరక్షణ. అతను తన పిల్లలకు జ్ఞానం, దయ మరియు అడ్డంకులను అధిగమించడం యొక్క ప్రాముఖ్యత గురించి బోధిస్తాడు. లంబోదర మరియు సిద్ధితో అతని ఉల్లాసభరితమైన పరస్పర చర్యలు తల్లిదండ్రులుగా అతని లోతైన ప్రేమ మరియు నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. గణేష్ చతుర్థి వంటి పండుగల సమయంలో భక్తులు గణేష్ సన్నిధిని ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. వేడుకలు, ప్రార్థనలు, సంగీతం మరియు ఉత్సవాలు